దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీకు చేసినటువంటి మేలును బట్టి, ఉపకారములను బట్టి ఈ దినమున దేవుని మందిరానికి వెళ్ళండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో అధికమైనటువంటి మేలును దేవుడు మీకు కలుగజేస్తూ ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తోంది 107వ కీర్తన 1వ వచనములో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. అవును దేవుని బిడ్డలారా, దేవుడు దయాళుడు గనుకనే మీ ఎడల దయ చూపించి ఆయన మీకు కావలసిన అవసరతలు తీర్చాడు, మిమ్మల్ని విడిపించాడు, మిమ్మల్ని స్వస్థపరిచాడు, మిమ్మల్ని బాగు చేశాడు, మీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని ఆయన మీకు అనుగ్రహింపజేసి ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. కాబట్టి దేవుని యొద్ద నుండి మేలు పొందిన నీవు ఈ దినమున నీవు నీ కుటుంబముతో సహా దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంతేకాదు, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ 75వ కీర్తన 1వ వచనములో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులను నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఎంత అద్భుతమండి! మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. దేవుని మందిరంలో దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. ఆయన వాక్కు ద్వారా నీకు సమీపముగా ఉంటాడు. మీరు ఆరాధన చేసినప్పుడు ఆయన మీ స్తుతుల సింహాసనం పైన కూర్చుండి మీకు సమీపముగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు చేసినటువంటి మేలును పొందుకున్న బిడ్డలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు అనుభవించినటువంటి బిడ్డలు సాక్ష్యము చెప్పే రీతిగా ఉంటారు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించండి. అంతేకాదు, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇక్కడ ఉదయకాల సమయంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో, దేవుని బిడ్డలారా, కోనేటి దగ్గర 38 సంవత్సరముల నుండి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు బాగు చేసిన తర్వాత తాను ఎక్కడ ఉన్నాడు అంటే మందిరంలో ఉన్నాడు. ఆ మందిరంలో దేవుడు అతన్ని చూసి అతనితో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఎంత చక్కగా ఉందో. అటు తర్వాత దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యములు జరిగించాడు, మేలు చేశాడు. దానికి నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా 9 మంది ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉన్నాడు ఆ ఒక వ్యక్తిని. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి శుద్ధుడైన తర్వాత కృతజ్ఞతగా వచ్చి ఉన్నప్పుడు ఇంకా 9 మంది ఏమయ్యారు అని అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ 38 సంవత్సరంలో ఉన్నటువంటి వ్యక్తి బాగైన తర్వాత దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో వాణ్ణి యేసు చూసి, మరెక్కువగా నీకు పాపము కలగకుండునట్లు కీడు చెయ్యకు అంటున్నాడు. ఎంత అద్భుతమండి! మీరు కీడు చేసేవారిగా ఉన్నట్లయితే అది మీకు పాపమై లేక శాపమై మీకు మీ ఇంటి వారికి ఉంటుంది. గేహాజీ కుటుంబానికి ఉన్నట్టుగా ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా, మీరు కీడు చేయకుండా మీరు స్వస్థత నొంది ఉన్నారా? దేవుని యొద్ద నుండి ఆశ్చర్యకారములు పొందుకున్నారా? దేవుని మందిరానికి వెళ్ళండి, ఆరాధన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే ఆయన నామము ఘనమైన నామము, ఆయన నామము హెచ్చింపదగినటువంటి నామము, ఆయన నామాన్ని మహిమపరిచేటటువంటి స్థితిలో ఈ దినాన దేవుడు ఆయన నిన్ను నియమించి ఉన్నాడు. ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఇంత మట్టుకు కూడా ఆయన నిన్ను సజీవ సంఖ్యలో ఉంచి ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనక దేవుని బిడ్డలారా, ఆయనని ఆరాధించే నీవు ఆత్మతో హృదయపూర్వకంగా నీవు ఆయనని వాక్యానుసారముగా ఆరాధించే కుమారుడిగా, కుమార్తెగా, కుటుంబముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మీరు దేవుని మందిరానికి వెళ్ళి ఆయనకి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవునికి కార్యం చూస్తారు. ఆ సమూయేలు గ్రంథంలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము.
ఒక్క దినమనే కాదు ప్రభువా, నిత్యము నీ సన్నిధానంలో మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా మమ్మల్ని ఆశీర్వదించుమని అంటున్నాడు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎంత అద్భుతమైనటువంటి నమ్మకము, ఎంత అద్భుతమైనటువంటి కార్యము దేవుని బిడ్డలారా. ఆయన నమ్ముతున్నాడు, నిత్యము నా కుటుంబము నీ సన్నిధానములో ఉండునట్టుగా ఆశీర్వదించుమంటూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించు దేవుడు, నీ ఆరాధన అంగీకరించే దేవుడు ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనము. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఎంత చక్కని మాట అండి. దేవుని యొద్ద నుండి మేలు పొందుకున్న తర్వాత నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు నీ జీవితంలో చేసేటటువంటి కార్యము, ఆశీర్వాదం ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నువ్వు పని పొందుకున్నటువంటి ప్రతి పనిలో నీకు ఆశీర్వాదం కలిగినట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.